స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం, నేలపైకి దించుదాం, నేలపైకి దించుదాం. ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని వంచుదామనే అద్భుతమైన సందేశాత్మక గీతాన్ని పంచిన స్వయం సహాయ సంఘాల సభ్యురాంటకు నమస్సులు, ధన్యవాదాలతో. అలాంటి ఆత్మబలంతో తెలంగాణ గళాన్ని దేశమంతటా వినిపించాలి, ప్రపంచంలోనే మరి 2050 దాకా ఒక వైబ్రెంట్ తెలంగాణ నిర్మించాలి అనే దానికి సూచికగా గ్రేటర్ సిటీకి మణిహారంగా ఈరోజు ఉత్తర తెలంగాణ ముఖద్వారాన్ని శంకుస్థాపన చేశారు. మరి ప్రతి పూట, ప్రతిరోజు, ప్రతి గంట తెలంగాణ వికాసం కోసం జరుగుతున్న కార్యక్రమాలకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యుల్ని, వేదికపైన ఉన్న పెద్దల్ని, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారం అందజేస్తున్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్సులతో. స్వయం సహాయ సంఘాల విజేతల్ని ప్రత్యక్షంగా పలకరిస్తూ స్టాల్ దగ్గర కదిలి వచ్చారు ముఖ్యమంత్రి గారు ఒకరొకరితో మాట్లాడుతూ. మరి ఇప్పుడు ఒకరోజు 10,000 రూపాయలు కావాలంటే కూడా భర్త పోయి తాకట్టు పెడితే తప్ప బాకీ రాని రోజులు. ఆ భర్త ఎందుకు బాకీ చేసినా కూడా తెలియదు. అలాంటిది ఈవేళ ఒక చెల్లి, ఒక తల్లి అడిగిన వెంటనే లక్షల రూపాయలు అందచేయటం, బ్యాంకు మెట్లు ఎక్కడమే భయంగా ఉండే రోజులు పోయి బ్యాంక్ అధికారులు మీ ముంగిటికి వచ్చి మీకు లోన్లు ఇస్తున్నారంటే ఆ స్వయం సహాయ సంఘాల గొప్పదనం అని తెలియజేస్తూ, ఇప్పుడు సుధమ్మ, బ్యాంక్ అధికారులు వాళ్ళ దగ్గర కాదు, గ్రామాలలో వాళ్ళే బ్యాంకులు, నగదు వాళ్ళే ఇస్తున్నారు, ఇంకా అడ్వాన్స్ అయ్యిండ్రు. లేదమ్మా బ్యాంకులు నడుపుతలేరు, మీరే బ్యాంక్ కాదు మరి చెప్పు ఆ సార్కు, మీరు ఇంకా మీరే బ్యాంక్ అయ్యారు ఇప్పుడు. ఓకే, బ్యాంక్ నిర్వచనం మార్చారు ముఖ్యమంత్రి గారు, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సుధమ్మ గారు, ఒకరోజు బతుకు తెరువుకే ఎంతో కష్టంగా ఉంది, మరి ఈరోజు కిరాణా షాపు పన్నీర్ అమ్ముతూ నేను కన్నీరును దూరం చేశాను, మాట్లాడమే చేతగాందా, నీవేళ ధైర్యంగా మాట్లాడుతున్నాను అని నిలబడ్డా. అమ్మ నీ పేరు చెప్పు తల్లి. నా పేరు సుధా. నమస్కారం సార్, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి. ఈరోజు మీతో ఇలా మాట్లాడగలుగుతున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది సార్. చెప్పలేను, నేను మాటలలో చెప్పలేను ఆ సంతోషాన్ని. మిమ్మల్ని చూస్తానా అని అనుకున్నదాన్ని ఇలా నేరుగా కూర్చున్నందుకు మాత్రం నాకు మాటలు రావట్లేదు సార్. సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన మహిళా మనులందరికీ నా నమస్కారములు. నా పేరు సుధా, నా సంఘం పేరు సాయిరాం పొదుపు సంఘం. నేను జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చిన, మాది గబ్బిలాలపేట ALF 1. నేను 2006లో జవహర్ నగర్కి బతకడానికి వచ్చిన సార్. మేము వరంగల్ మాది జనగాం. అయితే కుటుంబ పరిస్థితుల వలన నా భర్త వ్యాపారం చేసి మొత్తం లాస్ అయిపోయి రోడ్డు మీదకి వచ్చినాం సార్, 2 పిల్లలతోని. పాలలతోని ఇబ్బందుల వల్ల బతకాలనిపించలేదు ఊర్లో.